1998 మార్చ్ నెల మన భారత్ ఒక న్యూక్లియర్ టెస్ట్ అనేది చేసింది. మే నెల మీకు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక అణు పరీక్ష అనేది వాళ్ళు నిర్వహించారు. ఇక ఆఖరిగా చూసారనుకోండి 2017 సెప్టెంబర్ నెల నార్త్ కొరియా వాళ్ళు ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసినట్టుగా వార్తలు. ఇవంతా నేను అఫీషియల్గా మాట్లాడుతున్నా. కానీ మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారు అంటే, ఇవాళ ప్రపంచములో ఎన్నో దేశాలు, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు సీక్రెట్గా ఇలాగా అణు పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది, స్టార్ట్ అనబడే ఈ ప్రోగ్రామ్, ఈ అగ్రిమెంట్ అనేది బ్రేకప్ అయిపోయింది. అంటే రష్యాకు అమెరికాకు మధ్య ఉండే ఈ ఒప్పందము వీళ్ళు మళ్ళీ రివ్యూ చెయ్యలేదు. ట్రంప్ గారిని అడిగితే చైనాను కూడా ఇన్వాల్వ్ చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఇప్పుడు మనము ఇంకొక న్యూక్లియర్ టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా ఆలోచించాలండి. సో నిన్నటికి నిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కాన్ఫరెన్స్, గందరగోళం. ఏంటండి ఇంతలాంటి గందరగోళం అంటే, ఇది ఎవరి తప్పు కాదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే ఒక గందరగోళం. ఎందుకంటే మీకు ఆ మిషన్స్ సింపుల్గా ఏం చెప్తున్నాయి, హ్యూమన్స్ ఆర్ నాట్ అలౌడ్. మనుషులు మీరు ఇక్కడికి రాకండి, ఇది మా ప్రపంచం, మా జాతి, మా మతము, మా భాష, మీ ఎవరికి దీంతో సంబంధం లేదు. ఏంటి, మనిషి కనిపెట్టిన ఏఐ మనుషులను అలో చెయ్యకండి అని చెప్పి వాళ్ళు కొత్త రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక పెళ్ళికి వెళ్ళారండి, లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ ఆర్గనైజర్సే లేరు అంటే ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఎవరు లేరు. ఎలా ఉంటుంది అది? ఎవరికి ఏం చెయ్యాలో తెలియదు, ఒక గందరగోళం. అదే మీకు ఏఐ. సో ఇప్పుడు భారత్ అతి కష్టం మీద గట్టెక్కింది. ఈ ఏఐ అనబడే కాన్ఫరెన్స్ని ఏదో ఒక రకంగా మేనేజ్ చేశారు. సో ఇంతలోనే చూడండి మీడియా ఎంత పవర్ఫుల్ అంటే టైమింగ్. ఇప్పుడు న్యూయార్క్ పత్రిక, న్యూయార్క్ టైమ్స్ అంటారు చూసారా, వాళ్ళు ఒక అనాలిసిస్ను విడుదల చేశారు. అంటే కొన్ని శాటిలైట్ ఇమేజెస్, అందులో చైనాలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా ఫోటోలు పెట్టి వాటి మీద వాళ్ళ నిపుణులు ఒక అనాలిసిస్ విడుదల చేశారు. ఇందులో సీతూన్ అంటారు, సీతూన్ న్యూక్లియర్ సైట్, అలాగే పింగ్ టాంగ్ అనబడే ఇంకొక సైట్, ఈ రెండు ఫోటోలను పెట్టి 2024 నుంచి 2026 వరకు మీరు చూసారు, 2 ఏళ్లలో చైనా వాడు ప్రపంచంలో ఎవరు ఎప్పుడు కని విని ఎరుగని లెవెల్లో 2 న్యూక్లియర్ సైట్స్ను వాడు సిద్ధము చేశాడు, కన్స్ట్రక్షన్ చేసేసాడు. ఏంటి, ర్యాంప్స్ ఉన్నాయి మీకు, అలాగే బిల్డింగ్లు ఉన్నాయి, పైప్ లైన్స్ ఉన్నాయి. ఏంటి, ఎనర్జీ ట్రావెల్ చేయడానికి పైప్ లైన్స్ ఉన్నాయి, వెపన్స్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి. సడన్గా వీడికి ఏమైంది? ఇదే డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. అమెరికా రష్యాకు మధ్య ఒప్పందం అన్నప్పుడు చైనా వాడు కూడా రావాలి. సో ఇప్పుడు చైనా వాడు ఎంత ప్రమాదకరంగా మారాడు అనేదే అందరూ మాట్లాడుతున్నారు. పొరుగు దేశము, మరి వాడి వద్ద మీకు అన్అఫీషియల్గా చూసారనుకోండి 500కు పైగా అణు అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది, ఒక దేశము ఇంకొక దేశము మీద న్యూక్లియర్ వెపన్స్ వాడాలి అనుకున్నారు అనుకోండి, ఎన్ని వాడవచ్చు? సో ఆటోమేటిక్గా ఆ దేశం యొక్క సైజ్ అంటాము, నగరాలు అంటాము, పాపులేషన్. ఎందుకంటే మాస్ డిస్ట్రక్షన్ కదండి, మీకు వేస్తే లక్షల మంది అక్కడికక్కడ మాడి మసైపోవాలి. ఇదే కదా అణు అస్త్రాల యొక్క పని. అందుకే కదా ఇంతలాగా తయారు చేసుకున్నారు. ఇవాళ ప్రపంచంలో ఒక అతిపెద్ద యుద్ధము రావడము లేదంటే కారణము మీకు ఈ న్యూక్లియర్ పవర్స్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధము వస్తే వీళ్ళు అణు అస్త్రాలు వాడాలి అనుకుంటే మీకు అటు పాకిస్తాన్ దేశమే ఉండదు, ఇక్కడ భారత్లో ఎన్నెన్ని నగరాలు మీకు శ్మశానములాగా కనిపిస్తాయి, మాస్ డిస్ట్రక్షన్. సో ఇది జరగకూడదనే మీకు ఇలాగ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మరి చైనా వాడు 500కు పైగా అణు అస్త్రాలు కలిగిన వాడు ఏమీ ఆలోచిస్తున్నాడు? ఇవాళ కొత్తగా ఇలాగ న్యూక్లియర్ సైట్స్ వీడికి ఎందుకండి? ఇప్పుడు మీరు చూడండి, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అంటారండి. భారత్లో ఒక అతి పెద్ద డిపార్ట్మెంట్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ. సో ఈ 3 వర్డ్స్ని చూస్తే దీనికి పొలిటికల్ వింగ్ హెడ్ ఎవరు అంటే మీ దేశ ప్రధానమంత్రి మోదీ గారు. అదే మీరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అన్నారు అనుకోండి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్.
ఇక సైన్స్ రీసెర్చ్ అన్నారు అనుకోండి, ఇందులో డిఆర్డిఓ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అంటారు. సో వీళ్ళ హెడ్స్ వీళ్ళందరూ కూర్చుంటారు. ఇప్పుడు వీళ్ళు కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? మనము ఏఐ అని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? చైనా వాడు ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? డీప్గా కూర్చొని మోదీ గారు పిలిచి అడుగుతున్నారు, ఏంటండి సంగతి, పొరుగు దేశం వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ అణుశక్తి అనేది, ఇప్పుడు మనము న్యూక్లియర్ ఎనర్జీ అని మాట్లాడుతున్నామండి. అంటే గ్రామాలకు ఎలక్ట్రిసిటీకి బదులుగా ఇలాగ న్యూక్లియర్ ఎనర్జీని వాడితే మీకు ఈ కరెంటు బిల్స్ తగ్గుతాయి. అలాగే ఎప్పుడు కూడా సోలార్ ప్యానెల్స్ ద్వారా కంటిన్యూస్గా మీరు పవర్ సప్లై ఇవ్వగలరు. ఇది మనము ప్రొడక్టివ్గా దేశానికి మంచి జరగాలి అని ఆలోచిస్తున్నాం. కానీ మీకు ఒక శత్రువు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీరు మంచివాళ్ళు, మీరు ఈ సమాజానికి మంచి చెయ్యాలి అనుకున్నారు అనుకోండి, ప్రపంచమంతా మిమ్మల్ని ఒక బలహీన వ్యక్తిలాగా చూస్తారు. ఇతను చాలా వీక్గా ఉన్నాడు, ఈజీగా వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయవచ్చు, ఇదే ఆలోచిస్తారు. ఎవరైనా ఇదే ఆలోచిస్తారు. ఇవాళ భారత్ న్యూక్లియర్ ఎనర్జీ గురించి మాట్లాడుతుంది. అంటే మనకు ఎక్కడ చూసినా కూడా ఈ ఎనర్జీ అనేదే ముఖ్యం. కానీ చైనా వాడేం చూస్తున్నాడు? మాస్ డిస్ట్రక్షన్ ఎలా జరుగుతుంది? రేపు ఒక యుద్ధము వస్తే డైరెక్ట్గా ఒక దేశం మీద మనము న్యూక్లియర్ వెపన్ వాడేమో అనుకోండి, టోటల్గా సర్వనాశనము కదా. మరి ఇప్పుడు ఎందుకండి ఇదంతా చేస్తున్నాడు? మీరు ఆలోచించారో అనుకోండి. సింపుల్ అండి, టియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్ అంటారు, దీన్నే హెవెన్లీ ప్యాలెస్ అంటారు. అంటే అంతరిక్షములో ఒక భవనం, మీకు అక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళు ఈ అంతరిక్షములో ఏం జరుగుతుందో గమనిస్తూ డేటా జనరేట్ చేస్తూ కింద ఉండే చైనా యొక్క స్పేస్ ప్రోగ్రామ్ వాళ్ళ కంట్రోల్ రూమ్కి సమాచారం అందిస్తూ ఉంటారు. ఇప్పుడు అమెరికా వాడి పరిస్థితి, మనం అమెరికా సామ్రాజ్యము కూలిపోతుందని మాట్లాడుతున్నాం. ఈ టైంలో ఒక భారీ యుద్ధము వచ్చింది. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏం చేశారండి? ఒకవేళ అమెరికా యూరోప్ యూనియన్తో యుద్ధము వస్తే, మూడవ ప్రపంచ యుద్ధం వస్తే, పుతిన్ గారు ఏం చెప్తున్నారు? నువ్వు నా రష్యాను ఏమైనా చేసుకో, మీరు ఎన్ని బాంబులైనా వేస్తారు, కానీ నేను ఏం చేస్తాను? అంతరిక్షములో ఉండే మీ శాటిలైట్స్ని మొత్తము కూడా లేకుండా చేస్తాను. ఇవాళ వార్ఫేర్ అంటే ఏంటండి? మీ దగ్గర మిజైళ్ళు ఉంటాయి, యుద్ధ విమానాలు ఉంటాయి, ట్యాంకులు ఉంటాయి, సైనికులు అందరూ ఉంటారు, కానీ యుద్ధం ఎలా జరుగుతుంది? ఓన్లీ త్రూ శాటిలైట్ ఇమేజెస్ని పెట్టుకొనే మీరు యుద్ధము అనేది చెయ్యగలరు. అలాంటిది ఆ శాటిలైట్ వ్యవస్థనే లేకుండా చేస్తే మీరు ఎలా యుద్ధం చేస్తారు? ఇవాళ వరకు యుక్రెయిన్కి రష్యాకు మధ్య యుద్ధము జరుగుతుందంటే మీకు ఈలాన్ మస్క్ ఇచ్చే ఇన్పుట్స్, యుక్రెయిన్కి అతను ఇచ్చే ఇన్పుట్స్ ద్వారానే యుద్ధము ఉంది. సో ఇప్పుడు చైనా వాడు ఏం ఆలోచిస్తున్నాడు? ఒకవేళ ఇలాంటి యుద్ధము వస్తే అంతరిక్షములో నేను ఒక న్యూక్లియర్ వెపన్ ఎలా వాడతాను? అక్కడ మీకు గాలి ఉండదు, శబ్దము ఉండదు, ఈ పరికరాలు ఎలా అసలు న్యూక్లియర్ బ్లాస్ట్, హాట్ టెస్ట్ అంటారు కదండి, ఒక బ్లాస్ట్ జరగాలి. ఇది జరుగుతుందా? అంతరిక్షంలో ఎలా జరుగుతుంది? ఎవరు చేయలేదు. కాబట్టి నేను నా స్పేస్ స్టేషన్ ఆల్రెడీ అక్కడ ఉంది, 2022 నుంచి నేను ఆపరేట్ చేస్తున్నాను, ఇంకొక 10 ఏళ్లకు ఆపరేట్ చేయగలను. ఈ సందర్భంలో ఒక అణు అస్త్రము అంతరిక్షములో ఎలా పనిచేస్తుంది? ఇదే వీడి యొక్క పరీక్ష. మరి వాడు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నాడు? ఇవాళ మన న్యూక్లియర్ కమిషన్ వీళ్ళు కూర్చొని దీనికి కౌంటర్గా, ఎందుకంటే పొరుగు దేశం కదా, ఏమైనా వాడు చెయ్యొచ్చు, దీన్ని ఎలా మనం కౌంటర్ చేయాలి? భారత్ తన 3వ న్యూక్లియర్ టెస్ట్ అనేది ఒక సిమ్యులేషన్ అవ్వచ్చు, లేదా హాట్ టెస్ట్ అనొచ్చు, దీనిని ఎలా చేయాలి? ఇప్పుడు మనము ఇదే ఆలోచిస్తున్నాము. మరి మనము చేస్తామా చెయ్యమా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.